తప్పతాగి మిథునకి అసలు నిజం చెప్పేసిన దేవ. ఇది ఎలా జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే కనుక మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని పూర్తిగా చూసి లైక్ చేయండి. నువ్వుంటే నా జతగా సీరియల్లో ముందుగా ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ వీడియో చూసేయండి. ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇంకా దేవానైతే మిథున రాదేవా, ఎందుకు నువ్వు మొహమాట పడుతున్నావు? నువ్వు ఎటువంటి తప్పు చేయలేదు. నువ్వు ఎటువంటి తప్పు చేయనప్పుడు నువ్వెందుకు ఇంట్లోకి రావడానికి అంత బాధపడుతున్నావు? నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను అవమానించే వాళ్ళు కానీ హింసించే వాళ్ళు కానీ ఎవరూ లేరు. వీళ్ళందరూ నీ వాళ్ళు కాబట్టి నిన్ను ఇంకా ఇంట్లోకి రాణిస్తున్నారు అని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ దేవ మాత్రం ఏమాత్రం కరగకుండా హరివర్ధన్ తన పట్ల చేసిందే గుర్తుపెట్టుకొని మిథునతో అయితే సరిగ్గా ఉండడు. ఇంకా మిథున అయితే ఏమైంది దేవా నీకు? నిన్ను విడిపించాను కదా, ఇంకా ఎందుకు నువ్వు నాకు దూరంగా ఉంటున్నావు? ఎంత కష్టమైందో తెలుసా నిన్ను విడిపించడం. అయినప్పటికీ కూడా నేను కష్టమైనప్పటికీ కూడా నా ప్రాణాలకు తెగించి నిన్ను విడిపించుకున్నాను. కానీ నువ్వు నన్ను ఇంకా దూరం పెడుతూనే ఉన్నావు. అసలు ఏం జరిగిందో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది. ఇంకా మిథున రా అని చెప్పేసి బలవంతంగా దేవాన్ని లోపలికైతే తీసుకుని వెళ్తుంది. ఇంకా శారద అయితే హారతి తీసి వాళ్ళిద్దరిని లోపలికైతే ఆహ్వానించగానే ఇంకా శారద చెప్తూ ఉంటుంది, దేవా నువ్వు చాలా అదృష్టవంతుడివి. ఇంత బంగారం లాంటి భార్య నీకు దొరికింది. ఆమె చెయ్యి నువ్వెప్పటికీ విడిచిపెట్టకు, నీ ప్రాణం పోయేంత వరకు అని చెప్పగానే ఒక్కసారిగా దేవా అయితే చెయ్యి విడిచిపెట్టేస్తాడు. అది చూసి మాస్టర్ గారి కోపం వచ్చి ఒక్కసారిగా చంప పగలగొడతాడు దేవాది. ఇంకా మిథున అయితే మావయ్య గారు మీరు ఊరుకోండి, ఆయన ఏం చేసినా సరే అంతా ఆలోచించి చేస్తారు. ఆయన ఎందుకు దూరంగా ఉంటున్నారో ఆయనకు తెలుసు కదా, ఇంకా ఆయన వదిలేసేయండి, మీరైతే ఆయన బాధ పెట్టొద్దు, ఆయన బాధపడడం నాకు ఇష్టం లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అలా అంటూ ఉండడంతో మాస్టర్ గారు అయితే చూడరా దేవా, నీ మీద ఎంత ప్రేమ మిథునకి, నిన్ను విడిపించుకున్నది కాక నీ మీద ఒక్క మాట కూడా పడనివ్వలేదు. అలాంటి భార్య నువ్వు ఇంట్లో ఉంచుకొని ఎందుకురా ఇలా బాధ పెడుతున్నావు అని చెప్పేసి మాస్టర్ గారు అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంకా దేవా అయితే ఏమీ మాట్లాడకుండా అక్కడ నుండి బయలుదేరి వెళ్ళిపోయి ఇంకా బార్లో కూర్చొని ఫుల్గా తాగేసి అక్కడే పడిపోయి ఉంటాడు. ఇంకా అప్పుడైతే మిథున దేవా వస్తాడు అని చెప్పేసి భోజనం వండి అలా ఏదో చూస్తూ ఉంటుంది. రాత్రి 12 అయినప్పటికీ కూడా దేవా అయితే రాడు. ఏం జరిగింది అని చెప్పేసి చాలా భయపడుతూ ఉంటుంది. మావయ్య గారు ఆయన ఇంకా ఇంటికి రాలేదు, నాకు చాలా భయంగా ఉంది మావయ్య గారు అని చెప్పేసి మాస్టర్ గారికి చెప్తే, వాడే వస్తాళ్ళమ్మా, చిన్నపిల్లోడా ఏంటి నువ్వు భయపడ్డానికి? అలా ప్రతిదానికి భయపడి వాడిని అలా తయారు చేశావు, అంత ప్రేమ చూపించి నువ్వే వాడిని అలా తయారు చేశావు అని చెప్పేసి మాస్టర్ గారు కూడా మిథుననే అంటూ ఉంటాడు. మావయ్య గారు మీరు అలా మాట్లాడకండి, మీరు అలా అని నేను కూడా అలా అంటే ఏమైపోతాడు దేవా అని చెప్పేసి, ఇంకా నేను తీసుకొస్తాను దేవాని, నేను వెతుక్కుని ఎక్కడున్నా సరే నేను తీసుకొస్తాను అని చెప్పేసి బయలుదేరుతుంది. ఇంకా శారద అయితే అమ్మ మిథున ఎక్కడికి వెళ్తున్నావు ఇంత అర్ధరాత్రి పూట? నేను కూడా వస్తున్నాను ఉండమ్మా నీకు తోడుగా అని చెప్పినా సరే, లేదు అత్తయ్య గారు నేనే వెళ్తాను, నాకు ఎటువంటి భయం లేదు, నేను వెళ్ళి నా భర్తను తీసుకొచ్చుకుంటాను అని చెప్పేసి అక్కడ నుండి అయితే బయలుదేరుతుంది. ఇంకా మిథున నడుచుకుంటూ వెళ్తూ ఉండగా ఒక చోట అయితే తాగేసి పడిపోయి ఉంటాడు దేవ. అది చూసి మిథున చాలా బాధపడుతూ ఉంటుంది. దేవా అని చెప్పేసి లేపినప్పటికి కూడా స్పృహలో ఉండడు దేవ. ఇంకా వాటర్ తీసుకొచ్చి దేవ ముఖాన్ని కొడుతుంది. కొట్టగానే దేవాకి స్పృహ వచ్చి ఇంకా అంతా మాట్లాడేస్తూ ఉంటాడు దేవ. మిథునను చూడగానే కళ్ళు తెరిచేలా చూడగానే తెలియకుండానే దేవ నిజాలన్నీ చెప్పేస్తాడు. మిథున నువ్వంటే నాకు చాలా ఇష్టం, నీతో నాకు ప్రేమగా ఉండాలనే ఉంది, కానీ నేను నీతో ప్రేమగా ఉండలేకపోతున్నాను, నన్ను క్షమించు మిథున, మీ నాన్న చేసిన పనికి నేను ఇలా ఉండాల్సి వస్తుంది, మీ నాన్న నాతో ప్రామిస్ చేయించుకున్నారు, నేను నీతో ప్రేమగా ఉంటే తను చనిపోతా అన్నాడు, నేను నీతో ఇష్టంగా ఉంటే తను చనిపోతా అన్నాడు అని చెప్పేసి అన్నీ చెప్తూ ఉంటాడు. ఆ మాటలు విని మిథునకి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఏంటి దేవా ఇలా మాట్లాడుతున్నాడు అంటే జరిగిన విషయం మీద, అందుకే దేవా నాకు దూరంగా ఉంటున్నాడా? అందుకే దేవాకి నేనంటే ప్రేమ ఉన్నా, నేనంటే ఇష్టం ఉన్నా సరే ఇష్టం లేకుండా ఉంటున్నాడంటే ఇదే అనుకుంటా కారణం. అంటే దీని అంతటికీ కారణం మా నాన్న ఇదంతా చేశారు, కానీ మా నాన్న తనని అల్లుడిగా అంగీకరించారని, ఇంకా మాకు ఎటువంటి ప్రాబ్లం లేదని, మేమంతా హ్యాపీగా ఉండొచ్చని నేను అనుకున్నాను. కానీ వెనకాల ఉండి నాకు తెలియకుండా మా నాన్న ఇంత కుట్ర చేస్తారని నేను అనుకోలేదు. ఖచ్చితంగా రేపు వెళ్ళి మా నాన్నతో నేను మాట్లాడి దేవాన్ని ఒప్పించి నా వాడిని చేసుకోవాలి, నా మీద ప్రేమ కలిగించుకోవాలి,
దేవా మీద నాకున్న ప్రేమను నేను బయటకు తీసుకురావాలి అని చెప్పేసి మిథున అక్కడి నుంచి దేవాని అయితే తీసుకొని తన భుజం మీద ఆటో ఎక్కించుకొని ఇంటికైతే తీసుకువస్తుంది. ఇంటికి తీసుకురాగానే ఇంకా శారద అయితే చాలా షాక్ అయిపోతూ ఉంటుంది. నాన్న దేవా, ఏంట్రా ఇది? ఎందుకు ఇలా తాగేవరా? ఏమైందిరా నీకు? అసలు ఈ మధ్య తాగడం లేదు కదరా, మళ్ళీ ఏంట్రా ఈ తాగుడు మొదలు పెట్టావు? అసలు నీకు ఏమైందిరా? ఏం అర్థం కావటం లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అత్తయ్య గారు, మీరు బాధపడకండి, నేను దేవాన్ని క్షేమంగా తీసుకుని వచ్చాను, కొంచెం హెల్ప్ చేయండి, రూమ్కి తీసుకువెళ్దాము అని అంటూ ఉంటుంది. అప్పుడైతే ఇంకా శారద సరే పదమ్మా అని చెప్పేసి ఇద్దరు పట్టుకొని దేవాని రూమ్కి అయితే తీసుకువెళ్ళి పడుకోబెడతారు. పడుకోబెట్టిన తర్వాత దేవా చెప్పులు తీసేసి అలాగే దేవాకి ఫేస్ వాష్ చేసి నీట్గా మళ్ళీ బట్టలు మార్చి పడుకోబెడుతుంది. అది చూసిన శారద అయితే నీలాంటి బంగారం లాంటి భార్యని వాడు ఎందుకు ఇలా బాధ పెడుతున్నాడో నాకు అర్థం కావటం లేదమ్మా, వాడి మనసులో ఏముందో నాకు అర్థం కావటం లేదు అని అంటూ ఉంటుంది. ఇంకా మిథున అయితే నాకు తెలిసింది అత్తయ్య గారు, దేవ ఎందుకు ఇలా దూరంగా ఉంటున్నారో, ఎందుకు నా మీద ప్రేమ ఉండి కూడా ప్రేమను చంపుకొని బ్రతుకుతున్నాడో నాకు అర్థమైంది అని చెప్పగానే ఏంటమ్మా ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది శారద. ఇదిగోండి అత్తయ్య గారు, ఇప్పుడు నేను తాగి అక్కడ పడిపోతే దేవాన్ని తీసుకురావడానికి వెళ్ళాను, కానీ దేవా తనకు తెలియకుండానే దాచిన నిజమంతా, తన మనసులో నా మీద ఉన్న ప్రేమ అంతా చెప్పాడు. నేనంటే ఎంతో ఇష్టమని, నేనంటే ప్రేమ ఉందని, కానీ ప్రేమ చంపుకొని నేను బ్రతుకుతున్నాను అని చెప్పేసి నాతో మాట్లాడాడు. మా నాన్న ప్రామిస్ చేయించుకున్నాడంట, దేవా కనుక నాతో ప్రేమగా ఉంటే తను చనిపోతానని అని చెప్పగానే ఒక్కసారిగా శారద షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? మీ నాన్నగారు దేవాని అల్లుడిగా అంగీకరించారు కదా, మళ్ళీ ఇలా మాట్లాడటం ఏంటి అని చెప్పేసి మిథునతో అంటూ ఉంటుంది శారద. అప్పుడైతే మిథున, నాకు కూడా అర్థం కావటం లేదు అత్తయ్య గారు, అసలు ఏం జరిగిందో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. సరే అమ్మ, రేపు వెళ్ళి మాట్లాడతావా మీ నాన్నగారితో, లేదంటే గొడవలు ఎందుకులే అని చెప్పేసి వదిలేస్తావా అని చెప్పేసి శారద అనడంతో, లేదత్తయ్య గారు, ఇది వదిలేసే మ్యాటర్ కాదు, నా వెనకాల ఇంత కుట్ర జరుగుతున్నప్పుడు నేను ఎందుకు ఊరుకుంటాను? ఇన్నాళ్ళు నాకు తెలియక నేను ఊరుకున్నాను, కానీ ఇప్పుడు ఊరుకునే ప్రసక్తే లేదు. నేను వెళ్తాను, మా నాన్నతో మాట్లాడతాను. దేవా కోసం నా కన్న వాళ్ళని వదులుకున్న నేను దేవాని ఎలా వదులుకుంటాను అనుకుంటున్నారు అని చెప్పేసి మిథున చెప్పడంతో శారద అయితే సరే అమ్మ నువ్వు వెళ్ళి మాట్లాడు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా మిథున అయితే పొద్దున్నే గుడికి వెళ్ళి అటు నుండి అటు వెళ్తుంది. హరివర్ధన్ దగ్గరికి వెళ్ళి, నాన్న పూజ చేసి వచ్చాను, బొట్టు పెడతాను రండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. రా మిథున, ముందు నువ్వు లోపలికి రామ్మా, తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పేసి హరివర్ధన్ అనేసరికి మిథున అయితే ఇంకా లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళగానే ఇంకా లలిత అయితే రిసీవ్ చేసుకుంటుంది. అమ్మ మిథున, ఇప్పుడే వచ్చావా, టిఫిన్ చేసావా, రా టిఫిన్ చేద్దు కానీ అని చెప్పగానే, లేదమ్మా నేను టిఫిన్ చేయడానికి రాలేదు, నాన్నతో ఒక విషయం మాట్లాడదామని వచ్చాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. చెప్పు మిథున, ఏం మాట్లాడాలమ్మా అని చెప్పేసి అంటూ ఉంటాడు హరివర్ధన్. అప్పుడైతే ఇంకా మిథున మొదలు పెడుతుంది. నాన్న, మీరంటే నాకు చాలా నమ్మకం, కానీ మీరు కూడా ఈ మధ్య నా మీద, మీ కన్న కూతురైన నా వెనకాల ఇంత కుట్ర చేస్తారని నేను అనుకోలేదు. నా ముందు అల్లుడిగా అంగీకరించినట్లుగా అంగీకరించి ఈరోజు దేవాని నాకు దూరం చేశారు, దేవ ప్రేమను పొందకుండా చేశారు. ఇద్దరి మధ్య మనస్పర్ధలు పోయి ఒకరికొకరు ప్రేమను పంచుకునే సమయంలో మీరు మా ఇద్దరిని ఇంకా దూరం చేశారు నాన్న. నాకు ఈ విషయం తెలిసింది, నాకు చాలా బాధగా ఉంది నాన్న. నాన్న, మీరు దైవాన్ని నిజంగా మనస్ఫూర్తిగా అల్లుడిగా అంగీకరించారనుకున్నాను, కానీ మీరు ఇంత మోసం చేస్తారని నేను అనుకోలేదు. నా పట్ల ఇలా చేయాలని మీకు అసలు ఎందుకు అనిపించింది నాన్న అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది. అమ్మ మిథున, నువ్వు బాధపడొద్దు, నువ్వు బాధపడతావనే కదా నేను అలా చేసింది, నువ్వు మళ్ళీ ఏ ప్రమాదానికి గురవుతావో అని నాకు భయం అమ్మ అని చెప్పగానే, నాన్న ఎటువంటి ప్రమాదానికి నేను గురవ్వను, నేను లాస్ట్ అండ్ ఫైనల్గా చెప్తున్నాను వినండి. దేవా కోసం మీ అందరినీ వదులుకున్న నేను దేవా కోసమే పూర్తిగా ఇంటికి రావడం మానేస్తాను. మీ కన్న కూతురు చచ్చిపోయింది అనుకోండి, నాకు దేవానే ముఖ్యము, దేవానే నా ప్రాణము అని చెప్పగానే, అమ్మ అలా మాట్లాడకు అని చెప్పేసి హరివర్ధన్ అంటూ ఉంటాడు. నువ్వు అలా మాట్లాడకమ్మా, ఎందుకంటే నువ్వు నా కూతురివి, నువ్వు పుట్టిన తర్వాతే నేను ఇలా ఉన్నాను అని చెప్పేసి హరివర్ధన్ అంటూ ఉంటాడు. ఏదేమైనప్పటికీ నాన్న, దేవా నా జీవితంలో ఉంటేనే మీరు కూడా నా జీవితంలో ఉంటారు, లేదంటే దేవాతో పాటు మిమ్మల్ని కూడా నేను దూరం పెడతాను. ఇంకా ఈ ఇంటికి నాకు ఎటువంటి సంబంధం లేదు, మీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. మా ఆయన చీకొట్టినా అసహ్యించుకున్నా నన్ను దూరంగా పెట్టినా సరే నేను మా ఆయనతోనే ఉంటాను. ఆ ఇల్లు విడుదల పెట్టి నేను రాను.
నా ప్రాణం పోయేంత వరకు కూడా నేను దేవాతోనే ఉంటాను అని తెగేసి చెప్పేసరికి ఇంకా హరివర్ధన్ ఏం మాట్లాడాలో తెలియక సైలెంట్గా ఉండిపోతాడు. ఇంకా లలిత ఇలా అంటూ ఉంటుంది, ఏవండి ఏం మాట్లాడరేంటండి అని చెప్పేసి అంటూ ఉంటే హరివర్ధన్